బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. మీ ఏజ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న స్టార్ హీరోస్ చుట్టూ తిరుగుతారు సినిమాలు తీయాలనేది. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బి హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ వీళ్ళు. టు బి హానెస్ట్, అందుబాటులో ఉండి ఒక సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు చేయడానికైనా సిద్ధంగా ఉండే హీరోలు వీళ్ళు. ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా ప్యాషనెట్గా, ఇంకా ప్రేమగా, అఫెక్షన్తో చేస్తున్నారు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అండ్ పాయింట్ నెంబర్ 2, నాకు ఈ హీరోలు అంటే పిచ్చి. నేను ఈ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు ఆ హీరోలతో ఉంటుంటే నా చిన్నతనంలోకి వెళ్ళి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అంటాం కదా. ఎప్పుడైనా ఒక చిన్న పాయింట్ ఉంది రోషన్, మనం ఎప్పుడైనా ఒక స్ట్రెస్లో ఉన్నా, మనం ఎప్పుడైనా ఒక లోలో ఉన్నా, మన చిన్నప్పుడు విన్న పాటలు మనం ప్లే చేస్తే మనకు తెలియకుండా ఒక మైండ్ అలా బటర్ఫ్లై లాగా అలా వెళ్ళిపోయి మనం చాలా లో నుంచి ఒక హైక్ వస్తాం. ఎవరైనా చేయకపోతే ట్రై చేసి చూడండి. మనం చిన్నప్పుడు విన్న పాటలు, సో నా వరకు నేను చిన్నప్పుడు విన్న పాటలు ఇళయరాజా గారి మ్యూజిక్. నేను టక్కన ఒక ఇళయరాజా గారు పెట్టుకుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది. సో నేను లైట్ అయిపోతా. అలా నాకు ఈ హీరోలు అలా. నేను వెళ్తూ సినిమా చేస్తుంటే నాకు ఒక తెలియని కిక్ ఉంటుంది. ఎవ్రీడే ఒక హై వస్తుంది నాకు. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ వాళ్ళతో తీస్తుంటే. సో ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్. ఇంకెన్ని సినిమాలైనా తీస్తా అవసరం అయితే. అది చేస్తున్నాను, ఫ్యూచర్ చేస్తాను, ఇంత గురించి పక్కా చేస్తాను. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారిని పెట్టినప్పుడు వెంకీ గౌడ నిజంగా అది రైమింగ్ కూడా అదిరిపోయింది. మొన్న వెంకటేష్ గారు మాట్లాడుతూ బయటకు వెళ్తే మా వైఫ్ నీరజ గౌడ అంటున్నారు. అంటే కర్ణాటక బ్యాక్డ్రాప్ అనుకున్నప్పుడు అక్కడ ఆ పేర్లు కొద్దిగా సౌండింగ్ ఎక్కువగా వినపడతాయి కాబట్టి కొద్దిగా అలా పెడదాం అనిపించి పెట్టాం. సో నిజంగా ఆయన బాగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ రోల్ కూడా బాగా స్టాండ్ అవుట్ అయింది. కానీ బాస్ అనిపించేటప్పుడు కొంచెం ఇద్దరు చెప్పాలంటే ఒక్క తరానికి సంబంధించిన వాళ్ళే, ఇద్దరికి ఫ్యాన్ బేస్ సేమ్ ఉంటుంది, కాంటెంపరీ కదా, కొంచెం భయం అనిపించలేదా మీకు? లేదు, అసలు లాజిక్ ఏంటంటే బాస్ అంటే ఆయన అంటుంది ఒరిజినల్ గా బాస్ అని కాదు. సో చిరంజీవి గారి పేరు బాస్ కదా బయట. మనం చిరంజీవి గారిని ఏమంటారు బయట? బాస్ అని అంటారు. సో జనరల్ గా ఆయన పిలుచుకునే పేరు ముద్దుగా పిలిపించాం అంతే. అంతేగాని ఈయన ఏదో సబార్డినేట్, ఆయన ఏదో బాస్ అలా కాదు. సో అది ఆ సినిమాలో చూస్తే మీకు అర్థం అవుద్ది, ఈయన పెద్ద మల్టీ మిలియనర్ సినిమాలో. సో అది కాక వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ అప్పుడు ఈయన సీనియర్, ఇతను జూనియర్. సో సీనియర్ జూనియర్ అన్నప్పుడు దట్ అది ఆ ప్రాసెస్లో వెళ్ళేదే తప్ప ఏదో ఈయన దగ్గర తక్కువ చేసిన ఫీలింగ్ కాదు. సో ప్రతి ఒక్కళ్ళు ఎత్తుతూనే ఉంటారు. లైఫ్ టైం ఆపర్చునిటీ ఏ హీరోకైనా వర్క్ చేయడం, ఏ డైరెక్టర్కైనా మీకు ఈ అవకాశం వచ్చింది కదా, చాలా తక్కువ ఎర్లీగా వచ్చేసింది కదా, ఎలా ఫీల్ అవుతుంటారు? నేను అట్లా అడగను. ఇవాళ హీరోస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే వన్ టైం ఆపర్చునిటీ, ఇది కూడా నాకు లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకోవాలి అంటే, కొంచెం లోలో ఉన్నప్పుడు లేకపోతే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఒక హీరో లేవాలి అంటే ఒక మంచి డైరెక్టర్ కావాల్సిందే, ఒక మంచి కథ కావాల్సిందే. కానీ ఇది రిటర్న్ ఎందుకు, రివర్స్ ఎందుకు అడగరు అనేది నాకు ఒక డౌట్. ఇలా మీకెప్పుడు ఏ హీరో కాల్ చేయటము లేకపోతే మెసేజ్ చేయటము, మన నెక్స్ట్ ఒక పిక్చర్ చేద్దాం, మంచి ప్రాజెక్ట్ రెడీ చేయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఈ 9 మూవీస్ లో ఏదో ఒక మూవీ అయ్యింది. ప్రతి హీరోకి ఒక పలానా డైరెక్టర్తో చేయాలని ఉంటుంది. సో దానికి తగ్గ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ అలానే వాళ్ళు మనం డిస్రెస్పెక్ట్ చేయనట్టు కాదు, చేయకపోవటం. ఖచ్చితంగా ఆపర్చునిటీ కరెక్ట్ టైంలో వాడాలి. మన మెంటల్గా మనం ఏ స్టేటస్లో ఉన్నాం, ఎలాంటి కథలు చేస్తున్నాం, ఈ కథలు ఆ హీరోకి సూట్ అవుతాయా లేదా చూసుకొని చేయాలి. సో ఖచ్చితంగా అప్రోచ్ అవుతుంటారు. అంటే బయటికి తెలియకపోవచ్చు కానీ జస్ట్ లైక్ అది తప్పు కూడా కాదు. సో బికాస్ దట్ కాంబినేషన్స్ అనేది ఉండటం వల్ల ఇంకా బెటర్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది, బెటర్ ఫిల్మ్ బయటకు వస్తుంది అనేది ఉంటుంది. సో అది తప్పు కాదు. అలా అని అలా చేయకుండా ఉంటారని కూడా లేదు. డెఫినెట్గా జరుగుతుంటాయి. అది అఫీషియల్గా జరగకపోవచ్చు, ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు. సో అది జరుగుతుంటుంది. సో వింటేజ్ లుక్ నిజంగా చెప్పాలంటే ఒక 35-40 years బ్యాక్ వెళ్తే చిరంజీవి గారు ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు సినిమాలో. దానికి మీరు ఎక్కువ తీసుకున్నారా? దాని మీద ఆయన హెల్త్ మీద కానీ ఫిజిక్ మీద కానీ ఇలా ఉంటే బాగుంటుంది? నేను కంటే చిరంజీవి గారు ఎక్కువ తీసుకున్నారు. సో లుక్ చేసేవాళ్ళు జిమ్, ఆయన మార్నింగ్ రోజు 1.5 hour పక్కా చేసేవాళ్ళు. సో ఎవ్రీడే చేసేవాళ్ళు. హీ టుక్ అట్మోస్ట్ కేర్. సో లుక్ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సో అది నేను దాన్ని అద్భుతంగా వాడుకున్నాను. సో ఆ క్రెడిట్ నాకు ఇవ్వాలి. అసలు ఎక్కడ ఫేస్ కూడా చాలా అసలు ఆ ఫ్యాట్ లేదు ఫేస్ లో కూడా. మీరు టచ్ చేసినప్పుడు ఆయన ఈ సైడ్స్ కొంచెం ఏదైనా బెల్లి బయటపడుతుంది కదా ఎవరికైనా, అసలు కొంచెం కూడా లేదు. ఎలా మెయింటైన్ చేశారా అనిపించింది. అదే ఆయన చెప్పాను కదా, ఫుడ్ హ్యాబిట్, వర్కౌట్, సో అన్ని కరెక్ట్గా ఉన్నారు. అండ్ మోస్ట్ పీస్ఫుల్గా ఉన్నారు ఆయన. బ్రెయిన్లో ఎటువంటి
కన్ఫ్యూజన్స్, ఈ నెగిటివిటీ అట్లా ఏమి ఉండదు ఆయనకి. ఓకే. ఇది వెరీ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఎంతటోళ్ళైనా ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు, అఫెక్షన్గా ఉంటారు. సో దట్ అందుకే ఆయన ఇప్పుడు ఆయన ఇంత అందంగా ఉన్నారంటే ఎవరిది లుక్ అయినా కూడా మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది, వాళ్ళ మెంటల్ కండిషన్ బట్టి ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే మనం అందంగా కనబడతాం, మన లోపల అన్హ్యాపీగా ఉంటే మనం వికారంగా కనబడతాం. ఓకే. సింపుల్. ఐ బిలీవ్ దట్. ఓకే. హిట్ కొట్టిన తర్వాత ఏం చెప్పారు బాస్? హ్యాపీ, ఫుల్. మీరు బాస్ అని పిలుస్తారా? నేను ఆయన్ని చాలా రకాలుగా పిలుచుకుంటాను. నేను సార్ అంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. ఓకే. సార్ అంటాను. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తుంటాను. కొద్దిగా బాగా ప్రేమ ఎక్కువైతే కొద్దిగా ఫ్రెండ్లీ స్పేస్లోకి వెళ్తాను. ఓకే. అంతే. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఈడ ఫ్రెండ్లీ స్పేస్లోకి వచ్చి వీడికి లవ్ ఎక్కువైంది అనుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకుంటారు. ఎమోషనల్ అయ్యారా సినిమా హిట్ అయ్యి ఫస్ట్ గట్టిగా హగ్ ఇచ్చి? క్వైట్ 100% క్వైట్ ఎమోషనల్ మూమెంట్. ఆయనతో సినిమా చేయటం కంటే ఆయనతో ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చాం. సో ఆయన కెరీర్లో ఒక స్టాండ్ అవుట్ ఫిల్మ్ ఇది కూడా. అది హ్యాపీనెస్సే కదా. సో దానికి ఆయన నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో హ్యాపీ. ఓకే. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు? పాప ఫుల్ హైపర్ అంటే వెరీ టాలెంటెడ్, డాన్సులు బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. వాడు మరో బుల్లిరాజు. అవునా? వాడికి కోపం వస్తే తట్టుకోలేవు. సో అందుకని నా వల్లే అలా తయారయ్యాడు. సో కాబట్టి వాడు ఇప్పుడిప్పుడే కొద్దిగా గైడ్ లో పడుతున్నాడు, బెటర్ అవుతున్నాడు. కానీ ఫుల్ ఎనర్జీ వాడు. అసలు వాడు చిన్న బైక్ తీసుకొని స్కిడ్లు కొడుతుంటాడు. మా కమ్యూనిటీలో బైక్ వేసుకెళ్ళి పెద్ద వాళ్ళు స్కిడ్లు కొడతారు కదా, చిన్నవాడు జర్ర అని స్కిడ్లు కొట్టాలని ఉంచుంటాడు. వెరీ వెరీ ఫాస్ట్ జంప్ చేస్తుంటాడు, తూపుతుంటాడు, అటు పడుతుంటాడు, ఇటు పడుతుంటాడు. క్రేజీ కిడ్. అంటే ప్రతి సినిమాకి మన ఇంట్లోనే క్రిటిక్ ఉంటారు కదా, నాన్న అమ్మ వైఫ్. ఆ క్రిటిక్ మీకు అంటే క్రిటిక్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ కథలు ఉన్నప్పుడు ఒకలాంటి డిస్కషన్స్ వస్తుంటాయిగా, పాయింట్స్ అవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు మదర్ ఫాదర్ సిస్టర్ కానీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు జనరలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనిపించిన ఒపీనియన్ చెప్తుంటారు. సో ఇట్స్ లైక్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే రెస్పాండ్ అవుతుంటారు. అండ్ దానికంటే కూడా సక్సెస్ని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనాలిసిస్ కంటే వచ్చిన సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో సుష్మిత కొనిదెల గారు చాలా ఎమోషనల్గా బయట వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారని విన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి 300+ ఇయర్ అంటే కలెక్ట్ చేయడం పక్కన పెడితే వాళ్ళ నాన్నతో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది ఏ కూతురికైనా కానీ పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటిదని చెప్పుకోవచ్చు. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? సుష్మిత గారిది అదే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆవిడ కూడా చాలా చాలా డౌన్ టు ఎర్త్. సినిమా చేసిన జర్నీలో కానీ ఎంత రెస్పెక్టబుల్గా చూసుకున్నారు, ఎంత బాగా మాట్లాడతారు. ఎక్కడా కూడా ఇంత 1% కూడా మాకు ఇంకా చిరంజీవి గారిని ఏమైనా అప్రోచ్ అయ్యి చెప్పాలనుకున్నవి చెప్పలేనివి ఆ అమ్మాయి ద్వారా కమ్యూనికేట్ చేసేవాళ్ళం. సో ఆవిడ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అండ్ చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్గా నా రూపంలో నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం చాలా హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.